ఏంటత్తయ్య ఎంత కంగారుగా ఉన్నారు? అది ఏం లేదు బాబు. చెప్పండి అత్తయ్య, ఏమైంది? శుభొచ్చింది. శుభనా? తనెందుకు వచ్చింది? మహేష్ కనిపించట్లేదు, నువ్వేమన్నా చూసావా అని సురేఖను అడగటానికి వచ్చింది. వాట్? మహేష్ కనిపించట్లేదా? దానికి సురేఖకి సంబంధం ఏంటి? అసలు శుభకి అనుమానం ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది అత్తయ్య? మొన్న గుళ్ళో సురేఖ శుభ గొడవ పడ్డారట. అప్పుడు మహేష్ సురేఖని తోసేశాడట. ఆ తర్వాత నుంచి మహేష్ కనిపించట్లేదు. అంటే సురేఖ నిజంగా? అవును బాబు. అత్తయ్య, మీరేదో విషయం దాస్తున్నారు, చెప్పండి. మహేష్ విషయంలో సురేఖ్కి సంబంధం ఉందని నా అనుమానం. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, మహేష్ విషయం నేను చూసుకుంటాను. చెప్పరా, చెప్పు. ఈ అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదూ? ఈ అమ్మతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు కదూ? నా మాట వింటావు కదూ? ఏమండి, మన బాబు మనకి దొరికేశాడండి, మన మహేష్ మనకి దొరికాడండి. ఇంక మనం ఎక్కడ వెతకలేదండి. మీ మనసులో కూడా అదే భయం ఉంది. పైకి నన్ను ఓదార్చడానికి అలా అంటున్నారు. అవును దాదా, నేను కూడా నీలాగే ఏ చిన్నపిల్లాడు కనిపించినా మన మహేష్ అన్న భ్రమతో చూస్తున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసావో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావంటే. కానీ వాడి కష్టాలని అనుభవించడానికి కారణం మాత్రం సుబేనండి. స్వామి వినాయక, మా మహేష్ అమాయకుడు, మూగవాడు. వాడెవ్వరికి ఏ హాని చేయలేదు, తనకేం కావాలో కూడా అడగలేడు. ఎలాగైనా మా మహేష్ దొరికేలా చూడు స్వామి. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నిఖిల్, నీకు విషయం తెలుసా? మహేష్ కనిపించట్లేదు. తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? అత్తయ్య గారు చెప్పారు. శుభ మా ఇంటికి వచ్చి మహేష్ కనిపించట్లేదు, దానికి సురేఖ కారణం నిలదీస్తుందంట. సురేఖ? ఎస్, నువ్వు అన్నట్టుగా సంథింగ్ క్రిమినల్ నేచర్ సురేఖలో ఉంది. అది ఎందుకంటావు? అలా తను ఎందుకు బిహేవ్ చేస్తుంది? అది కనుక్కోవడం కోసం నేను విజయవాడ వెళ్తున్నాను. అన్ని ఆధారాలు సంపాదించి సురేఖ విషయం మన వాళ్ళందరి ముందు రుజువు చేస్తాను. దట్స్ గుడ్ నిఖిల్. ప్రియా, అప్పటి వరకు ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. అలాగే. చూసావా చూసావా శివయ్య, వాడి కళ్ళల్లో ఆ కోపం, ఆ కసి, నన్ను ఏదో చేసినంత ఆవేశం. ఏయ్ చెప్పరా, చెప్పు. నన్ను చూస్తే నీకెందుకు అంత కోపం? నీకు శుభకి సంబంధం ఏంటి? నేను దాన్ని తిడితే నీకెందుకు కోపం? గత జన్మలో నా జీవితం గురించి, నేను అనుభవించిన కష్టాల గురించి, నేను పొందిన అవమానాల గురించి నీకు తెలుసా? నేను శాస్త్రి కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న సంగతి కూడా నీకు తెలుసా? నేను శాస్త్రి కుటుంబాన్ని నాశనం చేయటానికి ఏం చేశానో కూడా నీకు తెలుసా? శివయ్య, శివయ్య, ఇన్ని తెలిసిన వీడు బ్రతకటానికి వీల్లేదు. వీణ్ణి నేను చంపేస్తాను, వీణ్ణి నేను చంపేస్తాను. సురేఖ, 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 చంపేస్తాను. సురేఖ, ఏమిటి పిచ్చి పని? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? వీడు చావకూడదు. వీడి ద్వారా మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.